ఉన్నావే ఉన్నావా హడి హడి కుక్క పనుగాను కుక్కలు ఇటే లైన్ పట్టి మునిగినాయి ఈ ఆనకాలం వచ్చే భయం పాడైంది. హడి హడి కోటి ఓటెన్ కోటి మొరుక్కుంటా ఉరికే దొరుకుతాయి కోళ్ళు కుక్కలు పాడుగాను. కుక్కలు పాడుగాను అంటే దీనికి రాత్రి అంటే కళ్ళు కనబడే పొద్దునేమో రేసి చెవులు కనబడే ఉన్నావా? ఓ సాకలోళ్ళన్నా ఏం చేయాలి, ఎట్లా చేయాలి? సాకలోళ్ళు అన్ననే కావచ్చు. నాకు తెలిసి సాకలోళ్ళు అన్ననే వస్తాడు. ఓ అన్న మా వారం రోజుల కింద వచ్చింది, నాకు కళ్ళు కనబడాయి, చెవులో మునుపటోళ్ళు వినబడాయి. ఆ కాకిర పొద కింద అవతల మొన్నటిది నిన్నటిది ఇయ్యలటి సీరాడు ఉంది, కొద్దిగా తీసుకుపోయే అన్న. మొగని పట్టుకొని సాకలోళ్ళన్నా సాకలోళ్ళు అనబట్టే బట్టలు తుక్కరా అనబట్టే నీ పెరిమిడినే ఏంది ఈ పాపం పాడువాడేమో ఈయన వాడి మునుగదాయ ఏంది ఓ నాకు అర్థమైంది. గౌన్లో అన్న కావచ్చు. మొగడు ఉన్నప్పుడు నా భర్త ఉన్నప్పుడు పుల్లటి కళ్ళు తెచ్చు ఇక ఆడు దుబ్బబాయిల పడ్డాడు అంటే ఇక రోజు తీయడిదే తెత్తుండు ఇవాళ కళ్ళు అమ్ముడు అన్నట్టు తీయడి తెత్తుండు. నేను అలవాటు కావాలని కాళ్ళకు ఏం అలవాటు పాడైంది, కళ్ళుకు అలవాటు కావాలని కాకిరకు పొద కింద నన్న పెట్టు, మెట్ల కింద పెట్టు. ఓ ఏ పొలగాడ నచ్చినాక మెల్లగా లోపలికి తెచ్చుకుంటా. ఓ మొగని పట్టుకొని గౌన్లో అంటాంది, కళ్ళు తెచ్చిందని అంటాంది. మొగడు ఉన్నప్పుడు పుల్లడి దాంట్లో తెస్తాడట, మొగలు లేనప్పుడు తీయటి తెస్తాడట. అలా పెట్టానంటాను మెట్ల కింద. ఓ తండ్రి కాదు. ఈ మొద్దులు పాడువాడ ఈ మొట్లు ఎక్కడ పెట్టుకోవాలి? నా మొగడు పోయే దుబ్బమైన్లలో పడ్డాడు. దుబాయ్ వేయండు. ఆ మొట్లు చల్లగా ఉన్నాయి. నేను మొదళ్ళు ఏం చేసుకోవాలి? ఆ మొదళ్ళు వలగొట్టి నడిమ వలగొట్టేటోళ్ళు పాడారు. నడికెళ్ళి వలగొట్టాలే, మన్ని చేయాలి, మసాడం చేయాలి. నాకు కన్నులో కనబడేయాయే, చెవులో వినబడేయాయే. మొదలద్దు మొట్లద్దు మన్నద్దు, నా మొగలు లేడు, అక్కడెక్కడన్నా వారైపో. మొగలు నచ్చిందంటే మొట్లు అనబట్టే మొగలు అనబట్టే మళ్ళీ ఒకసారి వెళ్తాను. ఏమో చెవులు వినబట్టి మునుగుతలేవు. ఏందో నాకు ఈ రసరస ఏం అర్థం అయితలేదు. ఈ పెంట పాడువాడ నేనేం చేసుకోవాలి? ఉన్న చేనే బీడువాడి పాడైంది, ఉన్న పొలమే బీడువాడు ఉన్నది. ఆడు పోయి మాడికట్ల పడ్డాడు, దుబాయ్లో పడ్డాడు, మన్ను పడ్డాడు. నాకు పెంటద్దు మన్నద్దు, అక్కడెక్కడన్నా వారవసుకోపో. ఆడ అసలోడే చేసేటోళ్ళు లేడు. అదే బీడున్నది. ఎందుకు నచ్చిందంటే ఏదో పెంట ఆడవారేసుకో విడవారైపోయిపో అంటాను. నీ భర్త నచ్చిందమ్మా బయటికి రా కొంచెం. ఏంది బడతలు పాడువాడ ఏడో బడతలు తెచ్చిందన బట్టి ఈ ఎడబెట్టాలి. బడతలు చల్లగా ఉండనది. ఇంత మంగళ కట్టుకుంటే మంగళకి ఎడబెట్టాలి బడతలద్దు మన్నద్దు. ఆడు వచ్చినాక పంది వేసుకుంటాడు పో. ఆడు మడికట్ల పాడైండు, దుబ్బమైళ్ళలో ఎక్కడ మునిగిందాట. గుడ్డిదాన్ని నిడిచిపెట్టి చెవిటిదాన్ని నిడిచిపెట్టి నాకు నీ బడతలద్దు మన్నద్దు పో. ఆడ బడతకు పడుతున్నాడు దుబ్బమైళ్ళలో మడికట్ల పడ్డాడు. నాకు ఏ బడతలద్దు పో. భర్తలు అంటే భర్తలు అది పంటది. ఇగో పట్టు మొగన్ నచ్చిన ముళ్ళ పట్టు. ఇప్పుడు మొగురాలు అంటాడు. ఎవడు పాడైండో పగటి రత్తరు. ఆడో గబ్బులు అనుకుంటాడు. ఓడో డబ్బులు అనుకుంటాడు. వీడు మొగురాలు ఏం చేసుకోవాలి? ఉన్న 4 మొగురాలు అటోటి వాతిండు, ఇటోటి వాతిండు, నడవ 2 వాతిండు. ఇంకా నీ మొగురం ఎడబెట్టుకోవాలిరా అయ్యా. అయ్యో ఈ మొగురాలు పాడువాడా, మొగురాలు ఎడబెట్టుకోవాలి, ఎట్లా పెట్టుకోవాలి?
నీ మొగరాలే దేవత తీసుకొని పోతారు నీ మొగరాలు చల్లకుండా ఎడబెట్టుకోవాలి నీ మొగరాలే దేవత తీసుకొని పోతారు నీ మొగరాలు చల్లకుండా భర్తనంటేనేమో పరిశదాన బట్టి మోగాన్ని అంటేనేమో మొద్దులాన బట్టి పెండిసినట్టేనేమో పెండాన బట్టి ఇక నా సంసారం నేను ఎట్లా ఇలా తీయాలి నేను కూడా కాదు ఇది రాత్రి ఏమో గుడ్డిది చెవులకేమో చెవిటిది దీనికి ఏం కనబడతావో ఏం కావాలి